హలో హాయ్. ఈ వీడియో అసలే ఈ సంవత్సరం రైన్‌ఫాల్ చాలా తక్కువగా ఉంది. ఎలీనో ఎఫెక్ట్ అని అందరూ అంటున్నారు. వెదర్ గురించి తెలిసిన వాళ్ళందరూ. సో, ఆ ఎఫెక్ట్ వల్ల వర్షాలు తక్కువ పడతాయని చెప్తూనే ఉన్నారు. దీనికి తోడు మన తెలంగాణలో ఉన్న ఫార్మర్స్ చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు. ఫస్ట్ ఏంటంటే యూరియా బుకింగ్. చాలామంది రైతులకి ఆ యూరియా బుక్ చేసుకోవడం ఎలానో అసలు తెలియట్లేదు. అండ్ చాలా తక్కువ బ్యాగ్స్ ఇచ్చేసరికి ఇప్పుడు పంట పండియడానికి ఎరువులు యూరియా ఈజ్ అ మేజర్ వన్. అండ్ కాంప్లెక్స్ ఎరువులు కూడా ప్రైజులు పెరుగుతున్నాయి. ఇలాంటి టైంలో ఆ రైన్‌ఫాల్ ఎఫెక్ట్ అండ్ ఈ ఫెర్టిలైజర్స్ ఎఫెక్ట్, ఆ ఫెర్టిలైజర్స్ యాపోలకి డబ్బులియ్యడం తప్ప అది రైతులకి ఎటువంటి యూజ్ లేదు. దానివల్ల అదేందంటే ఒక లాటరీ టికెట్ కొనుక్కున్నట్టు సడన్‌గా బుక్ జేసుకోవాల్సొస్తుంది. రైతులు పొద్దుగూకులు పని జేసుకోవాలా? ఆ యాప్ జూసుకుంటా బుక్ జేసుకోవాలో నాకర్థం గాలేదు. అండ్ పంట కొనేటప్పుడు గూడా ఒక ఎకరానికి 23 క్వింటాలు, 24 క్వింటాలు మొక్కజొన్నలు మాత్రమే కొంటామని లాస్ట్ ఇయర్ కొన్నారు. కానీ ఎకరానికి యావరేజ్‌గా 40 క్వింటాలు పండుతాయి. అంతకన్నా ఎక్కువ పండేవాళ్ళు గూడా ఉంటారు. వాళ్ళు తీసుకొచ్చి ఇస్తున్నప్పుడు మరీ అంత తక్కువ లిమిట్‌లో కొంటే అది రైతులకు చాలా ఎఫెక్ట్. సో, ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ గవర్నమెంట్ సార్ట్ జేయాలి. అండ్ నెక్స్ట్ కాళేశ్వరం నిన్ను గేట్లు మొత్తం మూసేసి డ్యామ్ కూలిపోయేలాగా ఎవరు ఏమన్నారు? కొంచెం హాఫ్ గేట్లు మూసేస్తే మోటార్లకు అందే వరకు ఉంటే ఆ నీళ్ళు పంప్ చేయొచ్చు కదా! అది కూడా చేయట్లేదు. అసలు ఎందుకు ఇట్లా కరువు వచ్చేలాగా చేసి వాటర్ అంతా కిందికి పోనిస్తున్నారో నాకైతే అర్థం కావట్లేదు. మీకెవరికన్నా తెలిస్తే కామెంట్ చేయండి. అండ్ మేజర్‌గా అయితే ఆ యూరియా యాప్ అనేది అసలు ఎంత స్ట్రెస్‌ని క్రియేట్ చేస్తుందంటే ఫార్మర్స్‌కి చాలా పెద్ద స్ట్రెస్‌ని క్రియేట్ చేస్తుంది. మార్కెట్‌లో అవైలబుల్‌గా నువ్వు పెట్టాలి. పెట్టి దానికి ప్రైస్ తగ్గట్టు అమ్మాలి. ఒక రూ. 10 పెంచినా ఎవరేమనుకోరు. బట్ నువ్వు ఇయ్యకుండా దాన్ని ఆపి, ఈ పంటలు పండకుండా చేసేలా చేస్తే అది గవర్నమెంట్‌కి చాలా లాస్. సో, ఈ వీడియోని ఎక్కువ మందికి షేర్ చేయండి. గవర్నమెంట్‌కి రీచ్ అయ్యేలాగా చేస్తే చాలా బెటర్. థాంక్ యూ.